ఇయాల హైదరాబాద్లో ఎట్లున్నదో ఎరికేనా? సారు నాకు అర్జెంట్ పనుంది, చెప్పున ఇంటికి పోవాలి సారు. అరే ఇయాల ఈలు కాదురా, రేపు కలుద్దాం తీ. అబ్బా నువ్వేంది డాడీ ఇప్పుడు పని చెప్తావు? ఎంత ఇంపార్టెంట్ వర్కులు ఉన్నానో తెలుసా? మామ వస్తొస్తా ఓ కాటన్ పట్టుకరారా, మళ్ళా పోవాలంటే నాతో కాదు, ముందే చెప్తున్నా. ఏ షీన్ మేము చూస్తాం టాకీస్కువా, మస్తు మజా ఉంటది అని ఎవ్వల ఆత్రంలా వాళ్ళు ఉన్నారు మా పట్టీలకి. అందుకే దేశానికి క్రికెట్ జ్వరం పట్టుకుందబ్బా. కోటాను కోట్ల మంది ఐపీఎల్ ఫైనల్ చూస్తాండ్రు. ఇప్పుడు ఇంట్లో టీవీలో చూసేటోళ్ళు కొందరైతే మైదానాల్లో, స్టేడియాల్లో, రెస్టారెంట్ల, ఆఖరికి సినిమాలు బంద్ చేసి టాకీస్ లో సుధా క్రికెట్ మ్యాచ్లు పెట్టిండ్రు. ఏడ సీట్లు గిన దొరుకుతలేవు ఊళ్ళో. ఇటు బెంగళూరు అటు పంజాబ్. 18 ఏళ్ల కాంచి రెండిట్లో ఒక్క టీం కూడా కప్పు గెలవలే. మరి ఇవాళ ఎవరి చేతికొచ్చినా రికార్డే. ఫస్ట్ కాంచి బెంగళూరుకే ఆడుతున్న విరాట్ కోహ్లీకి 4వ ఐపీఎల్ ఫైనల్. ఇప్పుడన్నా కప్పు కొట్టాలనే కాశీ. పంజాబ్ ను కింగు చేయాలని శ్రేయస్ అయ్యర్ చెమట తీస్తాడు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఫైనల్ ఆట. కానీ అసలు ఆట దేశమంతా నడుస్తుంది జోరుగా. గదేనబ్బా బెట్టింగ్. 1000కి 10,000, లక్షకు 10 లక్షలు, 10 లక్షలకు కోటి. చేరుతులు. ఆయన 6 కొడతాడు, ఈయన వికెట్ తీస్తాడు. పలానా ఆటగాడు గిన్ని రన్స్ చేస్తాడు, గీ పిల్లగాడు గిన్ని వికెట్లు వేసుకుంటాడని బెట్టింగ్ల మీద బెట్టింగులు నడుస్తున్నాయి. ఈ ఒక్క రాత్రికే 100 కోట్లు చేతులు మారబోతున్నాయి అంటే చూడుర్రిగా. కెనడా దేశం పాటగాడు బెంగళూరు పక్కా గెలుస్తుందని 6,41,00,000 షరతు కట్టిందంటే ఏ లెవెల్ ఉన్నదో ఆలోచన చేసుకోరు మీరే. అంతా ఆన్లైన్ లోనే. ఎవరు ఏడుంటారో తెలియదు కానీ పైసలు పోతూనే ఉంటాయి, అత్తనే ఉంటాయి. బెట్టింగ్ మంచిగానే ఉంటది కానీ లాస్ అయినాక ఉంటది అసలు మజా. బ్యాంక్ అకౌంట్లు కాలైతే దివానా బతుకైతది. అవసరమైతే అప్పులు చేస్తారు, సాలకుంటే బంగారం బేరం పెడతారు. బెట్టింగులు చేయబట్టికి ఎందరి జీవితాలు నాశనమైనయో ఎన్నో మాటలు చూపిస్తుంది. ఆటలు ఎవరు గెలిచినా మనకు వచ్చేది ఏముండదు. బెట్టింగులు ఎందుకుర్రా, ఆశకు పోయి ఉత్త పుణ్యానికి ఆగమవుతారు.